సంగారెడ్డి అంబేద్కర్ మైదానంలో సంగారెడ్డి స్పైకర్స్ వాలీబాల్ క్లబ్ టీంకు నూతన జెర్సీలను తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాల్ అందజేశారు. కెప్టెన్ ఆదిల్ పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కెప్టెన్ ఆదిల్ పాషా కూన వేణుగోపాల్కు శాలువాతో సన్మానించారు. క్రీడలు ఆరోగ్యానికి ఆహ్లాదకరమని కూన వేణుగోపాల్ తెలిపారు. వాలీబాల్ జీవితంలో ఒక భాగం అని వాలీబాల్ను ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. భావితరాలకు మంచి క్రీడాకారులను అందించే విధంగా కృషి చేయాలని తెలిపారు. సంగారెడ్డి వాలీబాల్ టీంను కూన వేణు అభినందించారు. తమకు ప్రోత్సహిస్తున్న కూన వేణుగోపాల్ డాక్టర్ మధులకు కెప్టెన్ ఆదిల్ పాషా వాలీబాల్ టీం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు క్రీడాకారులు యువ క్రీడాకారులు అందరు సమిష్టి కలుసుకొని ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి టీషర్ట్లు చూడండి, వాళ్ళ పేర్లతో సహా ఉన్నటువంటి టీషర్ట్లు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషం, చాలా శుభదాయకమైనటువంటి విషయం. వాలీబాల్ అనేటువంటిది చాలా తెలివిగలటువంటి గేమ్. 1895లో అమెరికాలో ప్రారంభమైనటువంటి గేమ్ ఒక్క షాట్ కొడితే 70 మైళ్ళ వేగంతో పోతారంటే మామూలు ముచ్చట కాదు. వాలీబాల్ ఆడాలంటే తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నోళ్ళు మాత్రమే వాలీబాల్ ఆడతారు. వాలీబాల్ ఆడిన వేరే దానికి చాలా తేడా ఏంటంటే వాలీబాల్ ఆడిన దిమాగ్ అనేది ఎడమ దిమాగ్ కుడి దిమాగ్ చాలా తేజ్గా పనిచేస్తుంది. వాళ్ళు అనుకున్న పనులు కూడా అయ్యేటువంటి అవకాశం వాలీబాల్ ఉంటుంది. చూడండి మా ఊరు చూడండి, వాలీబాల్ ఆడుతుంటే నిజంగా చెప్తున్నా కదా, చెమట వస్తుంటా కదా, ఆ చెమటతోని వాళ్ళ జీవితంలో చరిత్రలు సృష్టించేటువంటి సత్తా దమ్ము ధైర్యమైనటువంటి క్రీడాకారులు మా సంగారెడ్డి క్రీడాకారులు అనే విషయాన్ని కూడా నేను సగర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ మధ్యన మనం చూస్తున్నాం హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాధికృత్, ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం జనిస్తుంది. ఇక్కడ ఇంతమంది వాలీబాల్ ఇక్కడ అందరూ కూడా కానిస్టేబుల్ ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఒక ఆశ ఏంటంటే మేము వాలీబాల్ అనేటువంటిది వాళ్ళు పండుకున్నా లేచినా ఇంకేం చేసినా గానీ వాలీబాల్ అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగమైంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్వంగా చెప్పగలుగుతున్నా. దానికి మనం కూడా ప్రోత్సహించాలనేటువంటి దాని మీద కూడా మేము ముంగడికి వచ్చినాం. ఈ క్రీడ అనేటువంటి ఆడుతుంటే కూడా సూచనలు కూడా ఆనందపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రీడా మైదానం చూడండి, ఆ మైదానంలో వాళ్ళు ఎగురుతుంటా దుంకుకుంటా షాట్ కొట్టుకుంటా సెంటర్ ఆడుకుంటా కార్నర్ ఆడుకుంటా వాళ్ళు ఒక్కొక్క బాల్తో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి విన్యాసాలు నాకు తెలిసిన మట్టుకు వాళ్ళు ఒక 2 గంటలు ఆడతారు కదా, 2 గంటలు ఆడేటువంటి క్రీడాకారులు నిజంగా చెప్తున్నారు కదా, వాళ్ళు ఏ రకమైనటువంటి మానసికమైన ఒత్తిడి ఉన్నది, ఇంకో వారం ఏదో టెన్షన్ అనేటువంటిది కూడా అన్ని కూడా గాయమైనటువంటి పరిస్థితి. ఎవరైతే వాలీబాల్ ఆడతారో వాళ్ళకి బీపీ రాదు, షుగర్ రాదు, ఏ రకమైనటువంటి రోగాలు రాకుండా చాలా ఆరోగ్యం కూడా మీరు చూడండి. 90 డిగ్రీస్ లో అందరు ఇట్లా వంగినట్టు కింద వండుకున్నట్టు ఇట్లా లేచినట్టు అట్లా లేచినట్టు కళ్ళు ఇక్కడ చేతులు అక్కడ మామూలు చూడండి ఎట్లున్నారు, పులులు లేకున్నారు మామూలు ఎట్లున్నారు అంటే ఏది వచ్చినా సరే తయారనేటువంటి దాని మీద చాలా ధైర్యంగా ఉన్నటువంటి అవకాశం మా వాలీబాల్ క్రీడ కనుక దానికి సహకారం చేస్తున్నటువంటి మా నరసింహన్న గారికి, మా ఆదిల్ పాషా గారికి, మా తరుణ్ గారికి, ఇంకా చరణ్ గారికి, అదేవిధంగా మా మల్లేష్ అన్న గారికి, అదేవిధంగా రమేష్ అన్న గారికి, మా సురేష్ అన్న గారికి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈ క్రీడను ప్రోత్సహిద్దాం, ఈ క్రీడను బతికిద్దాం, నవ సమాజానికి విద్యార్థుల లోపల ఒక చైతన్యం నింపేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారు, మార్కులు కావాలి, చేతులు అగరబత్తి కాలు మోబత్తి, కింద అంటే ఈఎంఐ, అది ఎంఆర్ఐ స్కాన్, ఆ స్కాన్ ఈ స్కాన్, వీళ్ళందరూ ఒకసారి తీసుకోమని మీరందరూ మీడియా సోదరులు కూడా చెప్తున్నా. వీళ్ళ ముఖాలు ఒకసారి చూసుకో, హాస్పిటల్ పోరు, కనీసం మెడికల్ షాప్ సంబంధించిన టాబ్లెట్ కూడా వేసుకోరంటే అంత ధైర్యాన్ని, అంత విశ్వాసాన్ని, అంత శరీర దృఢత్వాన్ని, దృఢమైన శరీరం దృఢమైన మనసు ఇచ్చేటువంటిది ఏదంటే ఒక క్రీడ మాత్రమే. ఇలా పండుకొని డైప్ కొట్టి బాల్ లేపినప్పుడు ఉండేటువంటి ఆనందం నిజంగా చెప్తున్నా కదా, 100 కోట్లు సంపాదించిన ఆనందం ఉండదు కానీ డైప్ కొట్టినప్పుడు కార్నర్ కొట్టినప్పుడు ఒక పాయింట్ తెచ్చినప్పుడు ఆనందం ఉంటుంది చూడు, అది మానసికమైన ఆనందం. అందులో ఉండేటువంటి తృప్తి ఇంకా ఎన్నో ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఈ క్రీడాకారులందరూ కూడా మనం ప్రోత్సహిద్దాం, భావితరాన్ని కూడా మంచి క్రీడాకారులు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే స్ఫూర్తి కొనసాగించడానికి కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున మేము సంపూర్ణ సహకారం చేద్దాం. క్రీడల్ని ప్రేమిద్దాం, క్రీడాకారులను ప్రేమిద్దాం, క్రీడకు సంబంధించిన మైదానాలను కూడా ముంగడు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు